హలో అండి. మా కాశీ యాత్ర అయితే మొదలైంది. మేము వచ్చేసి బస్కి వెళ్ళాము. నా చాయిస్ వచ్చేసి అందరూ వెళ్ళాలనుకుంటే మాత్రం ట్రైన్ కంపల్సరీ. చిన్న పిల్లలు ఉంటే మాత్రం 100కి 200% ట్రైన్కే వెళ్ళండి. బస్ అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాకంటే పెద్ద పిల్లలు ఉన్నారు కాబట్టి ఓకే, మేము నలుగురం పెద్దవాళ్ళం కాబట్టి ఏదో అడ్జస్ట్ అయిపోయినాం. ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ బస్సులో ఆపినప్పుడే మనం దిగాలి కాబట్టి, పిల్లలు అంత ఆస్తమని ఆగరు కాబట్టి అదో టెన్షన్. సో బస్సులో వెళ్తే ఏంటంటే వాడు ఆపిన దగ్గరనే మనం దిగాలి. ఏ డాబా దగ్గర ఆపితే అక్కడే దిగాలి. అక్కడ మనకు నచ్చినా నచ్చకున్నా ఫుడ్ అయినా టీ అయినా ఏదైనా కావచ్చు, అడ్జస్టబుల్గానే ఉండాలి. సో ట్రైన్ బెటర్ అనేది నా ఉద్దేశం. నచ్చినా నచ్చకుండా తప్పేది లేదు. సో మేము వచ్చేటప్పుడే బాక్స్ తీసుకొచ్చుకున్నాం కాబట్టి పులిహోర బాక్స్ తినేసినాము. పులిహోర ప్లస్ పెరుగన్నం కలిపేసి పెట్టేసినాం. మేము వచ్చేసి మధ్యాహ్నం ఎక్కలేదండి బస్సు. ఎర్లీ మార్నింగ్ 3:30కి ఎక్కినాం. యాక్చువల్గా బస్సు వచ్చేసి 4:30, కానీ వాడు 2:30కే ఫోన్ చేసి వచ్చిన 10 మినిట్స్లో వస్తున్నామ్మా, మీరు రెడీ బైపాస్కునండి అనేసి చెప్పేశాడు. లైఫ్లో ఫస్ట్ టైం అంత ఫాస్ట్గా రెడీ కావడం మేము. సో ఫైనల్గా అయితే నలుగురం రెడీ అయిపోయినా. మేము రెడీ అయ్యేలోపు మా అన్నయ్య కూడా వచ్చేసిండ్రు డ్రాప్ చేయడానికి. ఇది హైలైట్ ఇంకా. సో ఫైనల్గా అయితే బస్సు అయితే చేరుకున్న. బస్ జర్నీ బాగానే ఉంది. ఓకే, చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే డాబాలలో ఆగిన డాబాలో కొంచెం చూడడానికి బాగాలేదు. అక్కడ కనీసం కూర్చున్నా కూడా అంత కంఫర్ట్గా లేదు. సో వారణాసి కన్నా 2 అవర్స్ ముందు అలహాబాద్ అనుకుంటా సంథింగ్ ఇక్కడైతే దిగిపోయాము. ఇక్కడ దించేశారు. ఇక్కడ నుంచి వేరే బస్సులోకి వాళ్ళే అరేంజ్ చేస్తారు. ఆ బస్సు కూడా ఇంచుమించు జర్నీ కూడా చేసినట్టు ఏం అనిపించలేదు. సో ఫైనల్గా అయితే ఇంకో బస్సు ఎక్కినాం. పక్కన సీట్లో మా పాప మా బాబు, ఈ సీట్లో నేను కూర్చున్నాను. మా వారు వచ్చేసి ముందట కూర్చున్నారు. తనని వీడియో తీయడానికి వీలు అవ్వలేదు. సో ఫైనల్గా అయితే జర్నీ చేసినట్టు తన పిల్ల హ్యాపీగా జాలీగా జరిగిపోయింది. హ్యాపీగా అంటే చేసినట్టే అనిపించలేదు. సాయంత్రం పూట చల్ల గాలి బాగుంది. ఏసీ బస్సు కాబట్టి ఇంకా బాగుంది. ఫైనల్గా అయితే వారణాసి రీచ్ అయ్యాము. మేము ఆన్లైన్లో హోటల్ బుక్ చేసుకున్నాం కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమి అనిపించలేదు. సో క్యాబ్లో వారణాసి వరకు వచ్చేసినాం. అంటే హోటల్ ఉన్న వరకు వచ్చేసినాం. లోపలికి వెళ్ళడానికే కుదరదు, ఎందుకంటే బై వాక్లో వెళ్ళాలి. అక్కడ వచ్చేసి అన్నీ చిన్న చిన్న సందులు ఉంటాయి. దాంట్లో గాడిదల గుర్రాలు ఉంటాయి కాబట్టి మనం బై వాక్కి వెళ్ళడం ఓకే.